హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి నుంచి మస్తు బాధ అనిపిస్తుంది. మొన్న ఏమైందంటే వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత వాళ్ళ తప్పును మీరే చెప్పండి. మొన్న ఏమైందంటే ఒక ఆమె ఒక జాకెట్ తీసుకొని వచ్చింది. అర్జెంటుగా ఎడుకోవాలి, అర్జెంటు గుట్టి అక్క అని చెప్పింది. సరే పోనీ పాపం అర్జెంట్ అంటుంది కదా అని తీసుకున్న జాకెట్. నాకు కుట్టేటి ఉన్నా సరే తీసుకున్నా. ఆమె జాకెట్ ఎట్లా కుట్టమన్నదంటే బుంగల చేతులు పెట్టమన్నది, కిటికీల గల్ల పెట్టమన్నది. నేనేం చేసిన, బుంగల చేతులు పెట్టమన్నది కదా అని బుంగల చేతులు పెట్టమన్నది కదా అని మా పిల్లలే 2 బుగ్గలు ఉండే, అక్కడ చేతికొకటి ఇక్కడ చేతికొకటి పెట్టిన. కిటికీల గల్ల అని చెప్పింది, 2 కిటికీలు పెట్టినా. నాదేమన్నా తప్పునా మీరే చెప్పండి. వచ్చింది తీసుకోవడానికి నిన్న పొద్దుగల్లా వచ్చి జాకెట్ చూసి, ఆ జాకెట్ నాకు ఏమొద్దు, ఎవరైనా ఇట్లా జాకెట్ వేసుకుంటారా అని నా ముఖాన్నే కుట్టిపోయింది. నాది ఆమె చెప్పినట్టే నేను కుట్టినా కదా, నాదేమన్నా తప్పున్నదా ఇంట్లో? నాదైతే ఏం తప్పులేదు, ఆమె కుట్టమన్నట్టే నేను కుట్టిన. ఆమె ఎందుకు అట్లా పడిచిపోయిందో నాకు ఇప్పటికీ కూడా అర్థమవుతలేదు. మళ్ళీ రేపు వస్తా, నా జాకెట్ నాకు గుట్టి మంచి గుట్టి అనుకుంటా పోయింది. సరే అండి, ఒక జాకెట్ బట్ట కొనుక్కొచ్చిన ఆమె కోసం. కొనుక్కొచ్చి ఆమె చెప్పినట్టే ఈసారి మంచిగా ఆమెకు ఆ బుగ్గలు నచ్చలేవేమో, ఆ బుగ్గలు నచ్చలేవేమో అని వేరే మంచి రేటు బుగ్గలు పెడదామనేసి మన గల్లీలకు వస్తాయి చూడు గ్యాస్ బుగ్గలు, అవి 5 కొనుక్కున్న ఫ్రెండ్స్. 5 కొనుక్కొని అక్కడ చేతికి 2 ఇక్కడ చేతికి 2 పెట్టిన. ఒకటి వలిగిపోయింది. ఆమె వచ్చింది వేసుకొని చూడని ఆమెకి ఇచ్చిన. రావంగానే ఆమె బయటికి పోయింది, బయటికి పోయి వేసుకోగానే మీదకి ఎగిరిపోయింది ఫ్రెండ్స్. ఎందుకు ఎగిరిపోయిందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. పైసలు ఇవ్వాల్సి వస్తుందని పోయిందా, ఎందుకు పోయింది అసలు నాకు అర్థమవుతలేదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు మస్తు బాధ అనిపిస్తుంది నిన్నటి నుంచి. పైసలు కూడా ఇవ్వకుండా పోయింది ఫ్రెండ్స్. 10 రూపాయలకు ఒక బుగ్గ.